ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గంటకు పైగా విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. మరోపక్క జూబ్లీహిల్స్ పిఎస్ బయట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇక గంటకు పైగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సరిగ్గా గంట సమయం ముగిసిపోయింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ ముందు హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం. సరిగ్గా 11 గంటలకు సిట్ విచారణ ప్రారంభమైంది. మనం చూస్తున్నాం మొత్తం మీద కేటీఆర్కు నిన్న నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇంతకుముందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరే ముందు కూడా మీడియాతో మాట్లాడారు. చాలా స్పష్టంగా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మాత్రమే ఈ విధంగా కేసులు విచారణల పేరిట టైంపాస్ చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. వరుసగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు మొన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నిన్న నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచారు. ఆయన 11 గంటలకు విచారణకు హాజరయ్యారు. చాలా స్పష్టంగా కేటీఆర్ను ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, కేటీఆర్ విచారణ ఎంతసేపు కొనసాగబోతుంది, ఎందుకంటే హరీష్ రావును 7 గంటల పాటు విచారణ చేసిన పోలీసు అధికారులు ఇంకా విచారించాల్సి ఉంది, అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పి స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు హరీష్ రావు కొడుకు అమెరికా ప్రయాణం ఉన్న నేపథ్యంలో ముందుగానే పంపించామని చెప్పి కూడా సజ్జనార్ ఒక పాయింట్ను రైజ్ చేశారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ విచారణ అంతకంటే ఎక్కువ, అంటే హరీష్ రావు 7 గంటల పాటు విచారణ కొనసాగింది కాబట్టి కేటీఆర్ విచారణ అంతకంటే ఎక్కువసేపు ఉండే అవకాశం ఉందన్న ఒక చర్చ మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద కేటీఆర్ సిట్టు నోటీసులు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా, నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా అటు సిట్ విచారణ జరుగుతున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇటు తెలంగాణ భవన్ ముందు కూడా మహిళా కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కక్షపూర్తి రాజకీయాల్లో భాగంగా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కేటీఆర్, మేము ఎదుర్కొంటాము ఈ విషయంలో, ఎక్కడికైనా వెళ్తాము అని. అంటే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కేటీఆర్ చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నాకేం సంబంధం అని చెప్పి కేటీఆర్ చాలా సూటిగా ప్రభుత్వాన్ని, సిట్ అధికారులను ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రభుత్వాల్లో చాలా సర్వసాధారణంగా జరిగే వ్యవహారం అని, దీన్ని కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో చేసింది ఏం కాదని, అది కూడా తమకు సంబంధం లేదు, అది పోలీసు అధికారులకు మాత్రమే సంబంధం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకవేళ విచారించాల్సి వస్తే గతంలో డీజీపీలుగా, ఐజీలుగా పనిచేసిన ఈ ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి కావచ్చు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని పిలిచి విచారించాలి కానీ తనకేం సంబంధం అని చెప్పి పిలిచారు. అయినప్పటికీ ఎన్ని కేసులు, ఎన్ని సిట్టు విచారణలైనా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా భయపడలేదు. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా 6 గ్యారంటీలు కావచ్చు, 420 పైగా హామీలు కావచ్చు, లేదంటే 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న అవినీతి వ్యవహారాలన్నింటినీ కూడా ఖచ్చితంగా బయట పెడతాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి భయపడే ప్రసక్తి లేదని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విచారణలు ఎప్పటివరకు కొనసాగుతాయి, కేటీఆర్ విచారణ ఎంత సమయం కొనసాగుతుంది, కేటీఆర్ ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, దీనిపై కేటీఆర్ ఎప్పుడు సిట్ విచారణ నుంచి బయటకు వస్తారన్న దానిపై కూడా కొంత బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.